ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిమ్ ప్రొడక్ట్స్ వాడాలి. హలో, హోమ్ మినిస్టర్ పిఎం మాట్లాడుతున్నాను. ఎవరు? ఎస్ఐ ఆలీ స్పీకింగ్. హోమ్ మినిస్టర్ మాట్లాడుతున్నాను. ఓకే సార్. హలో హలో, గుడ్ మార్నింగ్ సార్. ఎస్ఐ ఆలీ స్పీకింగ్ సార్. సార్ ఏం లేదయ్యా, మా అమ్మాయి మీ ఏరియాకి ఎడ్యుకేషనల్ టూర్ వస్తుంది తన ఫ్రెండ్స్తో. కాస్త అరేంజ్మెంట్స్ సెక్యూరిటీ అవి చూసుకోండి. అది కాదు సార్, ఇక్కడ చాలా టెన్షన్గా. సార్ నాకు తెలుసు మా సిస్టర్ చాలా మొండిగతం, కాస్త జాగ్రత్తగా. వైనాట్ సార్, ఇంత మాత్రానికి మీరు ఫోన్ చేయాలా సార్? మెసేజ్ ఇస్తే సరిపోయేది కదా సార్. ఓకే సార్, నేను చూసుకుంటాను. భగవంతుడా, భగవంతుడు తర్వాత తెలుసుకోవచ్చు. ఇవన్నీ వస్తాయి. ఇదిగో అబ్బాయి, ఇక్కడ హత్యలు తెలుపుతున్నాయటగా, నీకేమైనా తెలుసా? ఏమోనండి, నాకు పెద్దగా తెలియదు. అతనికి ఏం తెలుస్తుంది పాపం, అంతా దేవుని దయ. ఇప్పుడున్న పోలీస్ ఫోర్సు చాలదు. మీలో యువకులందరూ రాత్రిపూట వంతులు వేసుకుని కాపలా కాయాలి. చూడండి, ఏ సమస్య వచ్చినా పోలీస్ డిపార్ట్మెంట్ మీదే ఆధారపడకూడదు. ప్రతి కేసు సాల్వ్ చేయడానికి మేమేం దేవుళ్ళం కాం. ఒక్కోసారి కొన్ని కేసులు చాలా విచిత్రంగా ఉంటాయి. అదే మీ ఏరియాలో హత్యలు చేస్తున్న వాడి ఆచూకీ ఇంతవరకు తెలియదు. మీరు కూడా సహకరించాలి. కొత్త వ్యక్తి ఎవరైనా వస్తే నిఘా వేసి ఉంచాలి. మీరు సహకరిస్తే ఇది పెద్ద కేసేం కాదు. అమ్మాయి గారు, మీకోసమే ఎదురు చూస్తున్నాం. ఇక్కడ వాచ్మెన్ లేడా? లేడమ్మ గారు, ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్ని మేమే చూస్తున్నాం. ఏవయ్యా, ఆ బ్యాగ్స్ అవి లోపల సర్దు. క్షమించండి, ఎస్ఐ గారు బ్యాగ్స్ అవి ముట్టద్దన్నారు. సార్ అంతలేవా, తీసుకెళ్ళి సర్దు. ఓకే సార్. ఏమిటి, మీ సార్ అంత స్ట్రిక్టా? ఏమోనమ్మా, వచ్చి కొన్ని గంటలు కాలేదు, ఆదరగొట్టి వస్తున్నాడు. ఓహో, అంత స్ట్రిక్టా? పదండి, అది చూద్దాం. రే కిష్టిగా, గెస్ట్ హౌస్లోకి మా మినిస్టర్ గారి చెల్లెలు ఆవిడ గారి ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళకి టీలు టిఫిన్లు భోజనాలు అవి చూస్తుండు. తేడా వచ్చిందో పగిలిపోద్ది. తేడా ఎందుకు వస్తుందండి? బాగా చూసుకుంటాను. చూడండి, నా పర్మిషన్ లేకుండా ఎవ్వరూ ఎక్కడికి వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళాలంటే సెక్యూరిటీ తీసుకుని వెళ్ళండి. నాతో కోఆపరేట్ చేస్తే అందరికీ మంచిది. ఓ అబ్బో, పెద్ద ఫోజు. పదండి. సార్, ఇతనే కిష్టిగాడని, ఆ పక్క వీధిలో హోటల్లో పనిచేస్తున్నాడు. మనకి సహాయంగా ఉంటాడని రమ్మన్నాను. ఓకే ఓకే, భోజనాలు అవి చక్కగా చూసుకోమని చెప్పు. చూడండి, ఈ అడవికి 4 దారులున్నాయి. ఒక్కో దారిలో ఇద్దరిద్దరు చొప్పున గార్డ్ చేయండి. కావాలంటే పబ్లిక్ సపోర్ట్ తీసుకోండి. ఇటువంటి పరిస్థితుల్లో పబ్లిక్ తోటి మనకి చక్కటి కాంటాక్ట్స్ ఉండాలి. సర్చ్ లైట్స్ని యూజ్ చేయండి. కాఫీ తాగండి సార్.
ఎక్స్క్యూజ్ మీ సార్, లెట్ మీ ఇంట్రడ్యూస్ మై ఫ్రెండ్స్. షీ ఇస్ వాణి. హలో సార్. గీత. హలో. జయ. హలో. హాయ్. మాల. హాయ్. సార్, మీరు మాతో కలిసి ఫోన్ చేయాలి. నో థ్యాంక్స్. ఇక్కడ సుష్టిగా భోంచేసి పడుకోవడానికి రాలేదు, మీరు వెళ్ళండి. 1732 సో అతను ఆ బాయ్. కిష్టి గడా సార్? అతన్ని ఇక్కడే ఉండమను. మీరంతా వెళ్ళండి. బీ ఆన్ ది డ్యూటీస్. ఎస్ సార్. అమ్మగారు, ఈ ఫుడ్ మీకు నచ్చుతుందో లేదో ఈ వాటికి అడ్జస్ట్ చేసుకోండి. నేను ఇక్కడే ఉంటాను. ఏం కావాలన్నా కేకేయండి, క్షణంలో వచ్చి వాళ్తాను. చాలు చాలు. వంకాయ కూర నాకొద్దు బాబు, అసలే వేడితో చస్తున్నాను. అది కాదయ్యా, అటు ఇటు తిరుగుతుంటావు కదా, ఈ హత్యలు ఎవరు చేసుంటారు? ఏముందండి, నాకు పెద్దగా తెలియదు. ఆ హత్యల మాట ఎత్తకి నాకు భయం వేస్తుంది. గుండె టల్ల పని కొట్టుకుంటుంది. అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. అది కదా శిల్ప, నీకు భయం ఏంటి లేదా? భయమా? నాకు భయమా? బుద్ధి తెలిసినప్పటి నుంచి అదంటే నాకు తెలీదు. ఇక్కడ తెలుస్తుందేమోనండి. అది కూడా చూద్దాం. ఆ ఉన్మాది నా కళ్ళబడాలి. చిత్తుగా ఎముకలు విరిగేలా కొట్టి నేనే పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేస్తాను. హోమ్ మినిస్టర్ చెల్లెలైనందుకు అన్నయ్యను చూసి అందరూ గర్వపడేలా, ప్రతిపక్షం కుళ్ళుకునేలా నేనంటే ఏమిటో నిరూపిస్తాను. పొరబోతుందేమో, నీళ్ళు తాగండి. థ్యాంక్స్. అంతమంది ఆడవాళ్ళని చంపాడు కదా, ఒక్కరిని కూడా రేప్ చేయలేదట. ఎందుకో అతనికి ఏమైనా... నువ్వు నోర్మి, నీకెప్పుడు రేపులు చింతే. ఇంతమందిని అంత కర్కశంగా ఎందుకు చంపాడో? ఎందుకేంటి, ఒళ్ళు బలిసి అలా అనికే. అతను మనిషే కదా పాపం. ఈ కర్మభూమిలో మనిషి చేసేది తప్పో ఒప్పో నిర్ణయించేదే ఆ భగవంతుడు. మనం నిమిత్త మాత్రమే. తమరికి ఉపన్యాసాన్ని చాలించాలని కోరుకుంటున్నాం. కమాన్, లెట్స్ గో టు బెడ్. అన్నట్టు ఈ ఎస్ఐ ఎక్కడా? చాలా సీరియస్ మనిషి. అన్నట్టు మీ ఇద్దరిని చూస్తుంటే బాగా పరిచయం ఉన్నట్టే కనిపిస్తున్నారు. అదంతా సస్పెన్స్. ఆఫీసర్ అంటే అలా చెయ్యాలి డ్యూటీ. ఆయనే మావారైతే అమ్మో నేనాగలేనే. సార్ని చూడగానే నాకు భయం అట్టే పోయిందనుకో. మగాడంటే అలా ఉండాలి. ఏం డిస్టర్బెన్స్ ఏమో. కోపం చేసుకోండి అంటే ఒక మాట చెప్తాను. ఆ దేవుడి దయ వల్ల మీరిద్దరూ ఒక్కటైతే చూడాలనుంది. చక్కటి జోడి. ఇవ్వు సిల్లి, నోరు మూసుకుని పడుకో. అవును, పర్ఫెక్ట్ సెలెక్షన్. ఏమిటి, నా గుండె ఎలా దడబెడుతుంది? ఇదేమిటి, నా మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది? ఏమిటి, నీకు నాలాగే వేడి పుట్టిందా? కలలు కంటున్నావు? సారీ మాలా, ఇక డిస్టర్బ్ చేయలే, పడుకో. మధ్యలో ఇదొకటి.
మన్మథాయ నమః. ఓం 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 మన్మథాయ నమః. ప్రేమమయమైన ఈ భూలోకంలో ప్రేమ కోసమై తప్పిస్తున్నవో బాలామణి, సుఖీ భవ. దేవి, నీవు మా నామమును జపించగనే ఆ దివి నుండి ఈ భూమికి నకసిక పర్యంతము సర్వాలంకార భూషితుడనై ప్రసన్న వదనుడనై నా సతిరతి నిరంతర రతి క్రీడా విలాసం ఉన్నదలి నీ కొరకై ఇచ్చట ప్రత్యక్షమైతిని. చెప్పు బాలామణి, ఏమి నీ కోరిక? ఆత్మశుద్ధితో జపించితివి గనుక నీకు వరాలిచ్చుటకు వచ్చి తిని. ఇది కళా నిజమా? నిజమే. సంపూర్ణముగా ఇది నిజమే బాలమని. సంకోచమేలా? యావత్ ప్రపంచాన్ని నా చూపులతో మత్తెక్కించి నిత్యము నవయవ్వన సౌరభాల్ని కురిపించి ఎల్లరను ఆనందడోలికల్లో రూతలుగించే మన్మథ నామధేయుండను నీకు వరంబులసొకటకై ప్రత్యక్షమైతుంది. ఏమి కావలయునో కోరుకును. గురు, సారీ స్వామి, మీరు మన్మధుడా? తప్పు తప్పు, మన్మధుడా కాదు, నిక్కముగా ప్రపంచ ప్రేమ సామ్రాజ్యాధినేతను మన్మధుండను. ఆహా, మన్మధుడంటే నేను వేరే విధంగా అనుకున్నాను. షారుఖ్ ఖానో చిరంజీవో బాలకృష్ణలానో ఉంటాడనుకున్నాను. వారెవరు? మా సినిమాల్లో ఏ క్లాస్ హీరోలేండి. వారు వారే, మేము మేమే. ముఖ్యముగా యావదాంధ్రదేశమునకు నచ్చిన రూపుమాది. అది సరే గాని స్వామి, మన్మధుడంటే కిరీటం, పూల బాణం వగేరా ఉండాలి కదా. మీరేమిటి సూపర్ మ్యాన్ లా ఈ డ్రెస్సు, AK-47 గన్ను? ఇది నీవన్నట్టు AK-47 కాదు, దానికి 1,000,000 రెట్ల బలమున్న BM-1000. దీనితో ఒక్క ప్రేమ పుష్పాన్ని సంధించిన జీవులు ప్రేమ మైకంలో పడి మైకమనే సముద్రంలో ఈదులాడి ఓలలాడి అలసి సొలసి సుఖించి సుఖించి నశించవలే. మీకు ఇంగ్లీష్ కూడా టచ్ ఉందా స్వామి? ఎందుకు ఉండకూడదు, వారికి కూడా మేమే గురువులం. ఐఎమ్ ది లౌకింగ్ ఫర్ ఇంగ్లీష్ పీపుల్ ఆల్సో బాలమని. మా భూలోకంలో ప్రేమ పక్షులకి మీకు తేడా ఏమిటి స్వామి? ఏమున్నది బాల, ప్రస్తుతము మీ లోకమున పురుషులు లూజు దుస్తులు ధరించుతున్నారు, కానీ మేము గాలి కూడా చొరబడనే టైట్ దుస్తులు ఏ విధముగా ధరించుతున్నాము. చెప్పు బాలమని, ఏమి నీ కోరిక? ఐఎమ్ ఏ బిజీ గాడ్ యు నో. మిమ్మల్ని చూడగానే నా కోరిక నేనే మర్చిపోయాను. ఇంకోసారి చూద్దాలే స్వామి. అదే కుదరదు, నీవు పిలిచితివి, మేము వచ్చితిమే. కోరిక తీర్చియే వెళ్ళవలేను, అదర్వైజ్ ఐ కాంట్ గో బేబీ. సరే, మా సీరియస్ ఎస్ఐ అలీ గారంటే నాకు చాలా ఇష్టం. ఆయనంటే పడి చచ్చిపోతాననుకోండి, ఆయనేమో నన్ను చూస్తే చురుబురులాడుతుంటారు, పట్టుకుంటే కస్సుమంటారు. నన్ను ఆయన కొంచెం ప్రేమించేలా చేయండి స్వామి, ప్లీజ్. ఓ చింతేనా? 3 మారులు నన్ను తలుచుకుని ఒక్క మారు అతనిని తలుచుకునము, నీ కోరిక ఫలించు. ఒకవేళ అతడు ప్రవరాక్షుడిలా ప్రవర్తించిన భయపడకుము, నేను మళ్ళీ ప్రత్యక్షమయ్యేదను. సుఖీ భవ.